హైదరాబాద్లో అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డలు అంటే ఫేమస్ మార్కెట్ ఉస్మాన్ గంజ్. ఎవరైనా సరే ఏడికి వచ్చి కొనుక్కపోతారు. ఏమైనా ఫంక్షన్లు ఉన్నా కానీ లేకపోతే రిటైల్ వ్యాపారులైనా కానీ ఇడికెళ్ళి కొనుక్కపోతారు. చాలా పెద్ద మార్కెట్. అల్లం వెల్లిపాయ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ఉస్మాన్ గంజ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో మనకు మొజంజాయి మార్కెట్ ఉంది కదా, ఎక్కడికి చూస్తే కనబడుతుంది మొజంజాయి మార్కెట్. దానికి పక్క గల్లీలో మనకు ఇటు చార్మినార్ సైడ్ వెళ్ళే రూటు, ఈ రూట్లో మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగగానే డౌన్లోనే ఫ్లైఓవర్ కిందికి దిగగానే మనకు లెఫ్ట్ సైడ్లో మార్కెట్ కనబడుతుంది. మొత్తం ఇదంతా కూడా ఉస్మాన్ గంజ్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం. ఇంకా లోపలికి చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఈ మార్కెట్లో అల్లం వెల్లిగడ్డ ఎందుకు స్పెషల్, ఇక్కడ ఎందుకు తక్కువ పడుతుంది, చాలామంది ఎందుకు ఇక్కడికి వెళ్ళి వచ్చి కొనుక్కపోతారు, వాటి విశేషాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం, ఉస్మాన్ గంజ్ మెయిన్ రోడ్ మీద. ఈ మెయిన్ రోడ్లోంచి ఇంకా మనం లోపలికి వెళ్తే మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటంటే ఇక్కడ ఉస్మాన్ గంజ్ ఫేమస్ ఎందుకు, తర్వాత ఇక్కడి మాల్ ఎందుకు చాలా క్వాలిటీ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇట్లా షాపులు ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని షాపులలో అల్లం వెల్లిగడ్డ అమ్ముతారు, కొన్ని షాపులలో అల్లం వెల్లిగడ్డతో పాటు ఉల్లిగడ్డలు, తర్వాత మిరపకాయలు, చింతపండు, ఆలుగడ్డలు ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇక్కడ ఇంకో షాప్ ఉన్నది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మొత్తం అల్లం వెల్లిగడ్డ, తర్వాత ఉల్లిగడ్డలు ఉన్నాయి, చింతపండు ఉంది, ఆలుగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీలో కూడా మనకు మాల్ దొరుకుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది పెద్ద ఎల్లిగడ్డ, ఇలా పాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇట్లా దొరుకుతాయి. మళ్ళీ తర్వాత మనకు చిన్నవి, చిన్న టైప్ చిన్న కూడా దొరుకుతాయి. సో ఇవి క్వాలిటీని బట్టి మనకు రేట్ కూడా డిసైడ్ అవుతుంది. భయ బడా है बहुत, इसको कितने केजी है? 400 केजी. ठीक है, हमारे पास होलसेल मिलते हैं ना, होलसेल रेट है वो? लीटर होलसेल में बोले तो तुम्हारे को 350 में मिल रहा, होलसेल में 350 380 में। वो छोटा वाला लाइसेंस कितना भैया केजी? ये केजी है 260 रुपये किलो है। 260। होलसेल में बोले तो 240 में है, 20 रुपये कम। अदरक 60 रुपये किलो। 60 रुपये किलो। वो नया वाला? नया है, अभी भी ठंडा है? वो पुराना है। तो पुराना है तो कितना केजी? पुराना 100 रुपये किलो। 100 रुपये किलो। अगर होलसेल है तो? होलसेल है तो 70। पूरा थैली के देते हैं ऐसा केजी का वैसे से? केजी देते, थैली रेट नहीं रहता इधर? केजी का हिसाब से रहता, 30 किलो का थैला रहता। ठीक है, केजी 90 रुपये 80 रुपये। अदरक क्वालिटी कैसा रहता वैसा। जैसे कहाँ खरीद करके लाते हैं? अब ये केलरा वहाँ से आता, केलरा से अदरक आता, कोयर से आता, यूपी राजस्थान से लाइसेंस आता ऐसा। ओके भैया, हमारे पास इमली भी मिलते हैं? हाँ, इमली भी मिलता। तो नया वाला? नया है वो। तो सीड के होता? एक एक रहता वैसा, उसमें सांप भी रहता, वो भी रहता, ये भी सांप भी रहता, सीड का भी रहता। केजी कितना? केजी है 140। 140। अगर होलसेल है तो? होलसेल है तो 120। क्वालिटी वट्टी। जैसे दुकान वाले ऐसा खरीद करके जाते? बहुत जाते, बहुत उस्मानगंज में खरीद के जाते बहुत जने। तो बड़े बड़े होलसेल दुकान है ना अंदर। हाँ ठीक है भैया, थैंक यू। ऐसा साफ करने वाले अदरक भी मिलते हैं? वो ज़्यादा रेट होता? ज़्यादा रेट रहता, 1 किलो को 30 रुपये लगा के छिलाते हम। लाइसेंस भी इसको और इसको 30 रुपये फर्क होता? छिलने लगाते ना। हाँ,
1 किलो को 30 रुपये। ठीक है, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పటిదాకా మనం చూసిన షాపులు అయితే మొత్తం మనం ఉస్మాన్ గంజ్ బయట ఉన్న చిన్న చిన్న హోల్సేల్ షాపులు. వాస్తవంగా మనకు అసలైన ఉస్మాన్ గంజ్ అనేది మెయిన్ మార్కెట్ లోపల ఉంటుంది. సో ఇక్కడ పెద్ద ఎత్తున లోడ్లు వస్తాయి, లోడ్లు పోతాయి, అట్లా ఉంటాయి. మనం ఇంకా లోపలికి వెళ్దాం, పెద్ద పెద్ద షాపులు చూద్దాం. మీరు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు? మేము ఇక్కడ మొత్తం ఉప్పల్లికి అంతా మొత్తం హైదరాబాద్ మొత్తం కిరాణా షాప్ చాలా షాపులకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉస్మాన్ గంజ్ నుంచి మన కిరాణా షాప్లోకి వెళ్తుంటుంది. ఓకే, అంటే క్వాలిటీ ఎట్లా, మీరు ఇలా ఎన్ని రకాల క్వాలిటీ ఉంటుంది ఆలుగడ్డలా? 3 రకాలు ఉంటుంది అన్న. ఇది ఇది బగర్ పానీ అంటే వాటర్ లేదన్నమాట. ఇంకోటి వాటర్ ఉన్నది అది తీయగా ఉంటుంది అన్నమాట. బగర్ పానీ ఇది వంటలకి సమోసాలకి బాగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే, అంటే వాటర్ కంటెంట్ ఉన్నది. వాటర్ అంటే హైబ్రిడ్ ఉంటుంది. అది దేనికి వాడతారు? అది యూజ్ అవుతుంది. మెయిన్ మనకు సమోసాలు జాలేబీల కంటే ఇది ఎక్కువ వాడతారు అనమాట. మంచిగా ఉంటుంది, ఇంకా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇది ఫస్ట్ క్వాలిటీ, వాటర్ లేనిది. వాటర్ లేదు. అంత పండింది ఎక్కడంతా మన తెలంగాణలోనా? అక్కడికి వస్తుంది మొత్తం. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాం అనమాట. ఓకే భయ్యా, ఇక మనకి ఏదైనా సరే ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే మనకు అందులో A1, A2, A3 అట్లా డిఫరెంట్ క్వాలిటీస్ కూడా దొరుకుతుంటాయి. సో మనకి ఇక్కడ అల్లం పురాణా ఉన్నాయా? పాతలం కేరళ. కేరళదా? అంటే కేరళ అల్లం ఎందుకన్నా బాగా క్వాలిటీ? ఫస్ట్ క్వాలిటీ ఎక్కువ చాయ్లకి మందులకి అన్ని యూజ్ అవుతుంది. మంచి ఫస్ట్ క్వాలిటీ. ఇది పాతది పాతలం. ఇలా వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఘాటు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఘాటు బాగుంటుంది. ఇది కేరళ అల్లం పాతది, మళ్ళా ఘాట్ ఎక్కువ ఉంటుంది అంట. సొంటి కూడా దీంతో తయారు చేస్తారు మన దగ్గర. నెంబర్ 1 క్వాలిటీ ఇదే. దీని తర్వాత కోరల్లం వస్తుంది. తోడుతుంది మళ్ళీ కొత్త మనకి బాగా ఎండిన తర్వాత సొంటి అవుతుంది. అంటే మనకి ఘాట్ ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి కేరళ అల్లంతో చేసిన సొంటే మంచి క్వాలిటీ అన్న. కేజీ ఎట్లా పడుతుంది? ఇది కేజీ ఇప్పుడు 150 అన్న. 150 నడుస్తుందా? ఓకే, రేట్ హోల్సేల్ అంటే 140 పడుతుంది. బస్తా కొంటే మనకి బస్తా కొంటే 7,000 పడుతుంది. మినిమం ఎన్ని కిలోలు కావాలి మన దగ్గర? 60 కిలోలు బస్తా వస్తుంది. బస్తా కొంటేనే హోల్సేల్. ఫుల్ అంటే కిలోలు 10 కిలోలు 20 కిలోలు 10-20 కిలోలు కూడా కొనుక్కోవచ్చు. బస్తా 60 కిలోలు బస్తా కొనాలి. హోల్సేల్ లో వస్తారు కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళకి 10 కిలోలు 20 కిలోలు అట్లా. ఓకే, అది కేరళ అల్లం. ఇప్పుడు అల్లంలో క్వాలిటీ అల్లం అంటే కేరళ అల్లమే. కర్ణాటక ఎట్లా కిలో? కేజీ 55 రూపాయలు కేజీ. ఓకే, రిటైలా? హోల్సేల్ అయితే ఎంత? హోల్సేల్ ఇది 45 ఉంది. 45 ఉన్నాయి. 45 होलसेल लेना है तो मिनिमम कितना किलो लेना? मिनिमम होलसेल लेना बोले तो 5 क्विंटल लेना. क्विंटल 2. एक क्या क्वालिटी है, इसको क्या बोलते हैं? ये पुराना ओल्ड क्वालिटी है, पुराना माल. पाता गड्ढा. पाता उल्लीगड्ढा. ओल्ड गड्ढा ऐसा है. పాతది ఎర్ర ఉల్లిగడ్డ. పాతది 1 నంబర్, ఒక సంవత్సరం గడ్డ ఉన్నాయి. అల్లం అదర్ పాత అల్లం ఉంది. ఇదేమో 100 రూపాయలు కేజీ. చిల్లర 100 రూపాయలు. హోల్సేల్ 90 రూపాయలు. హోల్సేల్ 90. మినిమం ఎన్ని కిలోలు తీసుకోవాలి? మినిమం ఇది కమ్ సే కమ్ 2 क्विंटल 3 क्विंटल తీసుకోవాలి. कहाँ से लाते? कहाँ से लाते हो? పాతది అంటే ఇది దీనికి మురగ గట్టి ఉంటుంది, క్వాలిటీ గట్టి ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇది ఇక్కడికి ఈయన కొంటాం ఉస్మాన్ గంజ్. ఇది ఆడికెళ్ళి వస్తాయి, మనం హైదరాబాద్కి వెళ్ళి వస్తాయి. మనకి ఇక్కడికి లోడ్లు పెద్ద పెద్ద లోడ్లు వస్తే అక్కడ నుంచి మీరు కొంటారా? ఆడికెళ్ళి ఇక్కడ లోడింగ్ అయితే ఇక్కడికెళ్ళి కొంటాము. ఆడికెళ్ళి ఆసామి తెస్తారు లోపలికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొంటారు? మేము కేరళకి వెళ్ళి వస్తుంది. అదేమో 2000కు బస్తా ఉంటుంది, 60 కిలో. ఓకే, కొత్తవి బెంగళూరుది. ఏంటిది? అద్రక లైసనా? అల్లం కొత్త అల్లం. అది 60 కేజీ 2200కు బస్తా వస్తుంది హోల్సేల్. మన దగ్గర అద్రక్ ప్యాస్ మిల్తే లైసన్ అయ్యి లైసన్ అక్కడ గుజరాత్ వెళ్ళి వస్తాయి, అక్కడి నుంచి వస్తాయా? అంటే మనకు లోడ్లోంచి ఆసామికి ఇస్తే వాళ్ళ దగ్గర మీరు కొంటారు? ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ఆడికే డైరెక్ట్ చేస్తారు, తెచ్చేయడం.
క్వింటాల కొద్దిగా ఉంటారు మీరు? క్వింటాల్ కొంటాం, క్వింటాల్ 2 క్వింటాల్. రోజు వస్తుందా మాల్? మాల్ దినం వస్తుంది, ఆడ కేరళకి దినం వస్తుంది, కానీ లోకల్ తక్కువ వస్తుంది. లోకల్ తక్కువ. లోకల్ కేరళ ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ హైదరాబాద్, సిద్దిపేటకి వస్తాయి. ఇక్కడ మార్కెట్లో ఏడా చూసినా కానీ మనకు మొత్తం మసాలాలు, ఇక మనకు ఏదైనా ఫంక్షన్కి ఏదైనా కావాలనుకుంటే ఒక్క దగ్గరనే అన్నీ కొనుక్కోపోయేటట్టు మొత్తం మనకి ఇక్కడే దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ అంతా మసాలాల షాప్ ఇది. మొత్తం కొబ్బరి నుంచి కూడా చాలా చూస్తున్నాం కదా, మంచి నీట్గా ఉంది. కొబ్బరి, నువ్వులు, ఇట్లా ప్రతిదీ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏ రేట్లో దొరుకుతాయి అడుగుదాం. भैया हमारे पास क्या क्या मिलता है इस शॉप में? हमारे पास ऑल आइटम्स फंक्शन का मिलेंगे. अन्नी पेंडी सामान दొరుకుతది. చిన్న కొబ్బర, పోకలు, కుంకుమ, పసుపు. ఇవి చిన్న కొబ్బర, ఇవి పెండ్లి అవసరంకు పూజలోకి ఇవి దొరుకుతది. ఇవి నువ్వులు ఉంటుంది. ఇవి పెద్ద కూర వంటలోకి కుకింగ్. कितना केजी? ఇవి కేజీ 200. क्वालिटी एक नंबर. ओके, और क्या मिलते हैं? ఇవి 200 కేజీ. అది పెద్ద కొబ్బరి పెద్ద వంటలోకి, వంటల కోసం. వంట ఇది పూజలకు, పూజ పెండ్లి కొబ్బరికి దొరుకుతుంది. ఓకే, ఇవి కూడా 200 కేజీ. 200 కేజీ. क्वालिटी नंबर. ఇవి కూడా ఉన్నాయి, ఇవి వేరే ఉన్నాయి. अब इसका प्राइस बढ़ा हुआ है, पहले कम था रेट. इसका प्राइस डिफरेंट ఉంది ఇది. డిఫరెంట్ ఉంది. ఇవి చిన్న ఉంటుంది, ఇవి పెద్ద ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్, రెండు రకాలు ఉంటుంది. ఫెస్టివల్స్కి ఇట్లా దీపాలు కూడా ముట్టించుకుంటారు? దీపాలు, రైట్. దియాకు, పూజలకు, ఇవి వంటలకు. ఇవి జీలకర్ర. ఓకే, నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ ఒరిజినల్ జీలకర్ర క్వాలిటీ. 400 కేజీ. 400 కేజీ జీలకర్ర. కేజీ తీసుకుంటే ఏమైనా తక్కువ చేస్తా. పావు కిలో 100 రూపాయలు అమ్ముతాను. మన దగ్గర ఎక్కువ హోల్సేల్ రిటైల్ రెండు పోతాయి అన్న? రెండు ఉంటుంది. ఇవి మార్కెట్లో మొత్తం చిల్లరకి రాకుండా. ఓకే, ఇవి ధనియాలు. ధనియా 160 కేజీ. 160 కేజీ. పావు కేజీ 40 చిల్లర్లు అమ్ముతాను. కేజీ తీసుకుంటే ఏమైనా తక్కువ చేస్తా. ఓకే, और మసాలా ఐటమ్స్? మసాలా ఐటమ్ ఇవి స్టార్ పూల్. बगैरा के लिए यूज करते हैं? ఇవి స్టార్ పూల్. ఇవి బగరాలు వేసుకునేవి పూలు, స్టార్ పూలు. बिरयानी ला. जाजिकाय बोलते हैं इसको? नहीं, स्टार फूल बोलते. जाजिकाय बताता हूँ मैं. जाजिकाय. इవి स्टार फूल. ఇవి యాలకాయ. క్వాలిటీ एक नंबर యాలకాయ. ఇవి లవంగాలు. అన్ని క్వాలిటీ एक नंबर ఉంటుంది. చేతిలో పట్టుకుంటే మొత్తం ఘాట్ వస్తుంది. पूरा क्वालिटी आपको एक नंबर मिल जाएगा आपको. ఇవి మెంతులు కూడా ఉంటుంది. మెంతులు, దాల్చిన చెక్క ప్యూర్ ఉంటుంది. నంబర్ 1 ఘాట్ ఉంటుంది. ఎట్లా కేజీ? 400 కేజీ. పెద్ద పెద్ద ఫంక్షన్లకు అయితే కేజీ అవసరం ఉంటుంది. మామూలుగా రిటైల్ అమ్ముతారు కదా మీరు? రిటైల్ కూడా? రిటైల్ బి అమ్ముతాను, చిల్లర్ హోల్సేల్ కూడా అమ్ముతాను. ఇవి చాలా మార్కెట్లో చిల్లర్కి రాకుండా రిటైల్. ఓకే, కిరాణా షాప్ వాళ్ళు మన దగ్గర కొనుక్కోపోతుంటారు ఇక్కడ? వాళ్ళు వేరేనా? లే, కిరాణా జోష్ వేరే దగ్గర తీసుకుంటాను. ఇవి నా దగ్గర వేరే ఉంటుంది. ఇవి బిర్యానీ ఫ్లవర్ స్టార్ పూల్. కేజీ కిतना? ये కేజీ 800. ఇవి యాలకాయ. కేజీ आपको ఇంకా 3600. किशमिश ये आपको 280 केजी. और लौंगल है. लौंगल आपको यहाँ 1100 केजी. कैशो है 900 केजी. खजूर है 300 केजी. आलमंड्स है. आलमंड्स आपको आएंगे आपको 850 केजी.
पूरा क्वालिटी एक नंबर रहेगा आपको। और ये बंडापू బండపు ये बिरयानी का फ्लावर फूल। మనకు ఉస్మాన్గంజ్ మార్కెట్లో చింతపండు కూడా నాకు పెద్ద మొత్తంలో దొరుకుతూ ఉంటుంది, చాలా షాపులు ఉంటాయి. బై ఇది ఏం క్వాలిటీ, ఎట్లా కిలా? ఇది 100 రూపాయలు కిలా. పాత దాకొస్తుంది ఇది కొత్తదే కానీ 8 నెలలే కదా వచ్చి ఇట్లా అవుతుంది. కలర్ జర ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు జర ఎర్రగా ఉన్నది అది కోల్డ్ స్టోర్ సరుకులు అని అచ్చా. అట్లా. ఆల్రెడీ మనకి ఎండాకాలంలో తెంపి చాలా రోజులు అవుతుంది, 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. కొన్ని జనవరి నుంచి షురు అవుతాయి కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఓకే. జూన్లో ఇక బంద్ అయిపోతాయి. కిలో 100. కిలో 100. ఎడికెళ్ళి వేస్తారు మీరు? మేము ఇక్కడనే లోకల్. మలక్పేట మార్కెట్. ఇది పాతది అన్న? పాతది. ఇదే కిలో? అది 80. పాతది తక్కువ ఉంటుంది కదా. ఇంకా మనం ఇట్లా ఇంకా లోపలికి పోదాం. చింతపండు మార్కెట్ లోపలికి కూడా ఉంది. పోదాం. ఎట్లా నాకు కిలా? 120 రూపాయలు. కొత్తదా? ఏసీది కోల్డ్ స్టోరేజ్. మనకి ఇట్లా రైతులు చింతపండు చింతకాయ తెంపిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఎక్కువ రోజు స్టాక్ ఉండడానికి. ఇట్లా సీజన్లో మార్కెట్లోకి తీసుకొస్తారు. అప్పుడు ఇది కొంచెం అన్ని సీజన్లో క్వాలిటీ ఉంటుంది. కొత్త అంటే కొత్తదంటే బాగా ఎర్రగా ఉంటుంది. ఇది నల్లగా కాదు. తెంపి మనం మామూలుగా స్టోర్ చేస్తేనేమో అది నల్లగా అవుతుంది, కొంచెం పాతగా అయిపోతుంది. దానికి కొంచెం రేటు తక్కువ వస్తుంది. అది 20 రూపాయలు తక్కువ అన్నట్టు కిలో. కొంచెం ఎర్రగా ఉన్నందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినందుకు ఇది 20 రూపాయలు ఎక్కువ రేటు పలుకుతుంది. అంతే. ఇది కూడా కొత్తది కదా అన్న? ఇది కూడా కొత్తది. ఇది 130. ఇది 130. ఇంకా 10 రూపాయలు ఎక్కువ దీనికి ఎందుకు? క్వాలిటీ పైన రేటు, క్వాలిటీ ఉంటుంది. ఓకే. ఇలా ఇత్తులు ఉన్నాయి అసలు? ఇత్తులు మాకే కావాలి, ఏరే ఇస్తున్నాం మేము. ముఖాల నొప్పులా కొండపోతారు ఇత్తులు కూడా. కూడా అమ్మలు పోతున్నాయి. ఇత్తులు కూడా విరిగి అమ్మలు పోతున్నాయి. మొక్కల నొప్పులకు మంచిది కదా. కొండపోతారు. ముఖాల నొప్పులకు పెంక మీద వేయించుకొని పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగుతారు. అచ్చా, మొక్కల నొప్పులు తక్కువ అవుతుంది. చాలా మంది కొండపోతారు. ఇత్తులు విడిగా ఎట్లా? వీడియో కిలోలో చెప్పు అమ్ముతారా? విడిగా 40 రూపాయలు, 50 రూపాయలు. చిన్నప్పుడు చింతగింజలు వేయించుకొని తింటున్నాం కదా, తింటారు. అవును. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఏంటంటే వీళ్ళ దగ్గర చింతగింజలు కొనుక్కపోయి వేయించుకొని పెంక మీద పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగుతుంటాం. మోకాళ్ళ నొప్పులకి ఇవి మంచి అట. చింతగింజల మస్తు గిరాకీ ఉంది. ఇది హోల్సేల్ మాకు 330 వేసిండ్రు సార్. ఇది ఓకే. 330 ఆడేస్తే మేము 350 అమ్మాలి. ఇది 20 రూపాయలు కిలో మాకు పడుతుంది. కిలో ఎమ్మడి 20 రూపాయలు వస్తాయి. ఇవి మీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది స్టాక్? ఇక్కడ హోల్సేల్ దుకాన్లు ఉంటాయి, అక్కడ తెచ్చుకుంటాం. మనకు లోడ్ వస్తుంది కదా పొద్దుగల వెహికల్. లోడు అక్కడ ఎంపీకెంచి వస్తుంది. ఎంపీ అక్కడికి ఎంచి వస్తుంది. మేము ఎంత 30 రూపాయలు కిలో లాగా, 1 కిలో కాడ 20-30 రూపాయలు చూసుకొని అంతాం. ఎక్కువ ఏం లేవు. ఆడ 330 మాకు ఇచ్చిండు. అట్లా హోల్సేల్ కొనుక్కోపోతారు. హోల్సేల్ మేము సంచులు తెచ్చుకుంటాం. ఇట్లా సంచులు ఒక సంచులు ఎన్ని కిలోలు ఉంటాయి? ఒక బస్తా 40 కిలోలు, 45-50 కిలో ఉంటుంది బస్తా బట్టి. ఇసాపు ఇప్పుడు కిలో ఇసాపు ఇస్తారు మాకు బస్తా ఎమ్మడి. ఇంకా 500 అవుతుంది అంటుండ్రు. పెరుగుతుంది రేట్లు, చాలా పెరిగింది ఇప్పుడు. అల్లం కూడా దొరుకుతుంది మన దగ్గర. మాది హోల్సేల్ 70 రూపాయలు ఉంది. హోల్సేల్ ఇది కొత్తది కదా? పాత అల్లం ఉంది. ఇది పాతదా? కొత్తది కదా? పాత అల్లం. పాతది. కొత్త అల్లం నిన్న మొన్న వస్తుండే బంద్ అయినాయి. 1 నెల ఈ అల్లం కొంటలేరని అది బంద్ చేసిండ్రు. కేరళ 3 అల్లం బంద్ చేసిండ్రు. ఇదేమో 150 ఉంది కిలో. ఇది 150. మాకు 130 పడుతుంది అల్లం. ఇది పాతది కదా? పాతది. రెండు పాతయి. ఇది కోయిరి, అది కేరళ. ఇది కోయిరి, ఇది కేరళ. ఇట్లా పాయలు ఒలిసిపెట్టినవి కొనాలంటే అవి కొంచెం ఎక్కువ రేటు ఉంటాయండి? అవి ఏం లే, రేటు తక్కువ దొరుకుతుంది. అట్లా దాతరా తక్కువ దొరుకుతుంది మాకు. అంటే తక్కువ అంటే 230 రూపాయలు బస్తా. అది కిలో 230 తెచ్చి మేము పళ్ళగొట్టి అవే ఎక్కువ తీసుకుంటారు. పాయలే తీసుకుంటారు ఎక్కువ. అంటే ఇప్పుడు మనం కాయ తీసుకున్న ఏమన్నా పుచ్చులు ఉంటాయని అవే డ్యామేజ్ ఉంటాయి. అవి తీసి సాఫ్ చేసి వస్తాం. అది ఇప్పుడు మేము 300 అమ్ముతున్నాం. 280, 300 అమ్ముతున్నాం. అంటే ఇదే ఎక్కువ రేటు ఉంటుంది? రేటు అదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు వేస్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది.
ఇవిగో ఇది 250 వేస్తాం, చిన్నగడ్డ 250, అది 280, 20 రూపాయలు ఎక్కువ దీనికన్నా. అది దీంట్లో వేస్ట్ పోతుంది, దాంట్లో అంతా ఒలిచేసింది ముఖ్యమైనది తీసి పక్కన పెడతారు, అది ఎక్కువ తీసుకుంటుంటారు. ఈ అల్లాలు 70, ఆడ హోల్సేల్ 100 మేము అమ్ముతున్నాం. అట్లా మీకు హోల్సేల్ 70 పడుతుంది, 70, 80. ఇంకా మార్కెట్ పీస్ అంతా కలిసి మాకు 80, 90. అందరు కలిసి డిసైడ్ చేస్తారా రేట్లు, లేకపోతే ఎవరి కాళ్ళు ఇష్టమో? ఏం లే, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అమ్మేది ఏం లే, అంతా ఒకటే అమ్మాలి, అందరు ఒకటే అమ్మాలి. ఎవరి క్వాలిటీ మంచిగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. క్వాలిటీ ఆడ 10 రూపాయలు ఎక్కువ తక్కువ వేస్తుండ్రు, మేము మా క్వాలిటీ బట్టి మేము అమ్ముతాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మంచి మాల్లో రేటు 10 రూపాయలు ఎక్కువ వేస్తారు ఆడ, మేము ఈడ 10 ఎక్కువ అమ్ముతాం. జర బాగా లేని 10 తక్కువ వస్తే 10 మేము ఈడ తక్కువ అమ్ముతాం. కస్టమర్ చూసుకొని తీసుకుంటారు అంతే. సరే అండి, ఓకే. ఇక మనకు ఉస్మాన్గంజ్ మిరపకాయలు కూడా దొరుకుతాయి. कितना है भैया केजी? 150 रुपीज़ केजी. होलसेल मिलते हैं हमारे पास, रिटेल मिलते हैं? रिटेल. माल कहाँ से लाते हैं आप? ये मलकपुर होलसेल मार्केट. होलसेल. वो भी डिफरेंस क्या है? वो कर्नाटक ब्याडगी मिर्ची, कर्नाटका कश्मीरी तीखा लाल. कितना केजी? वो 400 रुपीज़. 400 केजी. बहुत क्वालिटी है. ఓన్లీ కలర్ వస్తాయి, ఇది కారం ఏం కావు. అది కారం కాదు, కలర్ ఉంటుంది, సప్పగా ఉంటుంది, ఓన్లీ కలర్ వస్తుంది. ఓకే. ఇది గుంటూరు కారం ఉంటుంది, బెస్ట్ ఉంటుంది. సరే, ఇది తక్కువ రేట్ ఉంది అన్న? ఇప్పుడు రేట్ తక్కువనే ఉన్నది. ఇది ఎక్కువ రేట్ ఎందుకు? అది కాశ్మీరీ తీగలాలి, కర్ణాటక నుంచి వస్తాయి. ఓకే. ఇది కాశ్మీర్ రకం అంట, 400 కిలో. ఈ గుంటూరు మిర్చి 200. 150. ఇవి మెయిన్ హోల్సేల్ షాపులు. ఇవి మనకు వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి రైతుల దగ్గర కొనుక్కున్న ఆసాములు వాళ్ళు లోడ్లతోనే తీసుకొని వస్తారు ఇక్కడికి మార్కెట్కు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద వ్యాపారులు ఉంటారు, ఇక్కడ మార్కెట్లో పెద్ద వ్యాపారులు ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని మళ్ళీ ఇదే మార్కెట్లో రిటైల్గా అమ్మేటోళ్ళు ఉంటారు, హోల్సేల్ అమ్మేటోళ్ళు ఉంటారు. ఇది మెయిన్ ఆసాముల దగ్గర నుంచి కొనే షాపులు అన్నమాట ఇవి. ఒకసారి ఇవి కూడా చూద్దాం. చాలా పెద్దగా ఉన్నాయి ఈ షాపులు, పెద్ద లోడ్లు ఇవన్నీ. మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి రైతుల దగ్గర కొనుక్కొని ఆసాములు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇక్కడ కొంతమంది వ్యాపారులు కొంటారు, ఇట్లా మనకు వీళ్ళు హోల్సేల్లో కొనుక్కుంటారు. భయ్యా మనకు మాల్ కहाँ से आता? यूपी राजस्थान, वहाँ से आता. एमपी से ज़्यादा आता, मध्य प्रदेश से. ठीक है. सिर्फ शॉप लाइसेंस का है? सिर्फ लहसुन का है. हर रोज कितना लोड आते हैं, कितना बेचते आप? अभी तो बहुत कम आ रहा है, अभी तो रेट ज़्यादा है बोलकर भी बहुत ज़्यादा कम आ रहा है. नहीं तो डेली 1-2 गाड़ी आता है. गाड़ी में कितना वेट होता है? इसके अंदर टन के हिसाब से आता है, 10 टन 12 टन, वो टन के हिसाब से आता है एक रोज. हाँ, 1 टन के अंदर रहते 300-300 बैग्स रहते हैं 10 टन्स में. बैग का हिसाब से बेचते आप? हाँ, पूरा बैग के हिसाब से बेचते हैं. बैग के अंदर 40 kgs रहता है. ठीक है. होलसेल आप पूरा होलसेल में आप कितना केजी बेचते हैं? आप कितना को केजी बेचते हैं? एक बैग में 40 kgs आता है. 40 केजी रहता? पूरा केजी, पूरा बैग बेचते हैं, ओपन नहीं बेचते. हाँ, एक केजी की कितना होता? अभी वो अलग है, क्वालिटी है, वो 210 रुपीस केजी है. 210? हाँ, 225. అది కూడా 225. అది రెండు ఒకటే. ఓకే. సో ఇట్లా మనకు అది 200, 210, ఇది 210, అది 225, ఇది 225. ओके. क्वालिटी के हिसाब से आप इधर बाइफर करते हैं आप? नहीं, वहीं से आता है. वहीं से सेपरेट होके आता है, अलग आता है. फार्मर का पास खरीद करके इधर लाते हैं. लाट वाइज आता है, वहाँ से अलग आता है. वहाँ से साइज के ऊपर डिपेंड रहता है, साइज कैसा है वो उसके ऊपर रेट रहता है. ठीक है भैया, हमारा शॉप नेम और फ़ोन नंबर बोलिए भैया हमारा व्यूअर्स के लिए. तिरुमला ट्रेडर्स, उस्मानगंज, नंबर 9030835242. सर जिलों से भी आके इधर खरीद करके जाते हैं रिटेल बेचने के लिए? सब जन यहीं से लेके जाते हैं इधर से. मेन मार्केट यही है, उस्मानगंज. अदरक जिला पूरा डिस्ट्रिक्ट इधर से? पूरे डिस्ट्रिक्ट कहीं पे भी रहने दो, हैदराबाद से पूरे यहीं से सप्लाई होता है सब. आपको फ़ोन करके भी आप कहते भी इधर से स्टॉक भेजते? हाँ, भेज देते. ऑनलाइन ट्रांसपोर्ट भी अवेलेबल है? थैंक यू भाई. ओके.
ఎలిగడ్డలో ఇంకొక షాప్ ఉన్నది, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున టన్నుల కొద్ది లోడ్ కొని అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. భయ్య, మనకు స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత మీరు ఎట్లా అమ్ముతుంటారు అంటే కేజీ ఇట్లా? ఇదో 70% ఇది మన రాజస్థాన్, ఇంకా మిగిలిన మధ్యప్రదేశ్, ఎంపీ రాజస్థాన్ బోర్డర్ నుంచి వస్తుంది. ఇది మనకి ఇది హోల్సేల్ వ్యాపారం అనేది. ఇది ఇప్పుడు ఇది గడ్డ ఇప్పుడు రేటు బాగా పెరిగింది. ఓకే, ఇదైతే ఇప్పుడు 230 మార్కెట్ ఉంది ఈరోజు, % మార్కెట్ పర్ కేజీ. ఇది ఇంకా కొంచెం చిన్న సైజులో ఉంది, అదైతే 200 ఈరోజు నడుస్తుంది మార్కెట్. ఇది డైలీ ఇది గోల్డ్ మార్కెట్ లాగా డైలీ ఒక్కొక్క రేట్ వస్తుంది. ఇంకా ఒక 6 hours అక్కడ ఆప్షన్ నడుస్తుంది. అక్కడ పైన ఆప్షన్ గురించి ఇది వేరియేషన్ ఉంది, డౌన్ అవడానికి పెరగడానికి ఛాన్స్ ఉంది అట్లా. ఓకే ఓకే, మీరు ఫార్మర్స్ నుంచి తీసుకొచ్చిన లేదు, ఇది బ్రోకర్స్ ఉంది అక్కడ బాగా. ఫార్మర్ దగ్గర నుంచి ఒక బ్రోకర్ మనకు మధ్య ఆసామి తీసుకొస్తాడు. అక్కడ ఆప్షన్ నడుస్తుంది, ఆప్షన్ నుంచి బ్రోకర్ తీసుకున్నాడు, తర్వాత మనకి రిక్వైర్మెంట్ ఏందో అది పంపిస్తున్నారు అట్లా. మళ్ళీ మీరు ఇక్కడ రిటైల్ అంటే బ్యాగ్ మన దగ్గర బ్యాగే ఇంకా మినిమం 40 kgs ఉంటుంది కదా, 40 kgs, 50 kgs, 30 kgs 3 రకాలు వస్తాయి, డిఫరెంట్ బ్యాగ్స్ డిఫరెన్స్. సో చాలా మంది ఇక్కడ నుంచి కొనుక్కొని డిస్ట్రిక్ట్స్కి వెళ్తారు, కొంతమంది ఇక్కడే అమ్ముతుంటారు. రిటైల్ కూడా ఉంది ఇక్కడ మార్కెట్ ఉంది, చిల్లర అమ్ముతున్నారు మార్కెట్ ఉంది ఉస్మాన్ గంజ్లో. ఓకే, వాళ్ళు చిల్లర కూడా అమ్ముతున్నారు అట్లా. ఇట్లా మనకు ఉస్మాన్ గంజ్లో అల్లం వెల్లిపాయ, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, మిరపకాయలు, చింతపండు ఇవే కాకుండా ఇంకా ఇతర కిరాణా సామాన్లు, తర్వాత హోల్సేల్లో చాలా రకాల వస్తువులు మనకు దొరుకుతాయి. ఇక్కడ ఒక షాప్ ఉన్నది, ఇక్కడ మిల్ మేకర్ల దగ్గర నుంచి పాపడాల వరకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, హోల్సేల్ ఎట్లా కిలో పడతాయి ఒకసారి అడుగుదాం. भैया इधर क्या क्या मिलता है मेरे शॉप में? బియ్యం, మసాలాలు, బాస్మతి బియ్యం, డ్రై ఫ్రూట్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి మన దాన. ఫంక్షన్కి వచ్చే మన ప్రతి ఒక్క ఐటమ్, ఫ్యామిలీకి వచ్చేది, దినం వాడేది మొత్తం ఐటమ్ హోల్సేల్ ధరలు ఉంటాయి, క్వాలిటీ నెంబర్ 1 ఉంటాయి. అట్లా ఇక్కడ మనకు అది ఉన్నాయి, మోసం ఉన్నాయి, క్వాలిటీ 1 నెంబర్ అంటే 1 నెంబర్ ఉంటాయి, ధరలు రీజనబుల్ ఉంటాయి. ఓకే, क्या क्या आइटम्स और मिलते हैं? బాస్మతి బియ్యం ఉంటాయి, సోనా మసూరి బియ్యం ఉంటాయి, హెచ్ఎండి బియ్యం ఉంటాయి, అన్నీ ఉంటాయి, మసాలాలు ఉంటాయి, పప్పులు ఉంటాయి, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, గుండు పప్పు, రవ్వలు హోల్సేల్ మొత్తం. రిటైల్ తక్కువ క్వాంటిటీ, ½ kg మినిమం అట్లా ఇయ్యము క్వాంటిటీ. అంటే ఇంట్లో వాడే ఐటమ్ మొత్తం దొరుకుతాయి. ఒక లిస్ట్ వస్తే అన్ని ప్రతి ఒక్క ఐటమ్ మనకు దొరుకుతాయి అట్లా. ఓకే, ఫంక్షన్ సంబంధించిన మొత్తం ఐటమ్ దొరుకుతాయి. ప్రతి ఒక్క ఐటమ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, సాసెస్ ఉన్నాయి, పసోగంపలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. ఓకే, మామూలుగా మన ఏరియాలో ఉండే కిరాణా షాప్ వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోపోతుంటారా? ఇక్కడ కొనుక్కోపోతారు, వాళ్ళు కూడా మీడియం క్వాలిటీ కొనుక్కోపోతారు. మన క్వాలిటీ మెయింటైన్ చేయరు, ఇలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేము. బజార్లో ఉన్నాం కదా, 4 క్వాలిటీ ఉన్నాయి, వాళ్ళకు నచ్చినాయి వాళ్ళకు తీసుకుంటారు, వీళ్ళకు నచ్చినాయి వీళ్ళు తీసుకుంటారు. ఓకే, అట్లా. సరే భయ్య, ఇప్పుడు మన దగ్గర షాప్లోకి ఎవరైనా రావాలంటే ఒకసారి మీ షాప్ అడ్రస్, మీ పేరు చెప్పండి. ఉస్మాన్ గంజ్ ఎంఎం బ్రదర్. ఓకే, మీరు ఆన్లైన్ కూడా పంపిస్తారా అన్న? ఫోన్లో చెప్తే ఆన్లైన్లో దగ్గర ఉంటే పంపించేస్తాం, దగ్గర దూరం ఉండని వాళ్ళకు మేము ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తాం, వాళ్ళకు పైసలు ఇచ్చేయాలి. ఓకే, థ్యాంక్ యూ భయ్య. ఓకే, వాట్సాప్ మీద నంబర్ లిస్ట్ వేసేస్తే సామాన్ పంపించేస్తాం. వాళ్ళే గూగుల్ మీద పైసలు వేసేయండి, మళ్ళీ ఏమో వాళ్ళు ర్యాపిడో పైసలు ఇచ్చేయండి. 9700 814 996. ఓకేనా, థ్యాంక్ యూ.